హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఈరోజు అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఇలాగా 1 టేబుల్ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలాగా వేయించుకున్నాం అనుకోండి, తక్కువ ఆయిల్లో చక్కగా వేగుతుంది. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది, చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 2, అయిపోయిన షాంపూ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా షాంపూ ప్యాకెట్లన్నీ కూడా నేను ఇలా ఒక కవర్లో అయితే వేసానండి. ఇలాగా ఈ షాంపూ ప్యాకెట్స్ అయితే చిన్నగా ఇలాగ సిజర్ పెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ షాంపూ ప్యాకెట్లలో కొన్ని వాటర్ పోసుకుంటూ చేతితో రఫ్ చేసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటాం అనుకోండి, లోపల ఉన్నటువంటి షాంపూ అయితే ఎంతో కొంత అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రఫ్ చేసి మనం ఇలా రుద్దినట్లయితే షాంపూ ప్యాకెట్లో ఉన్నటువంటి షాంపూ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఈ విధంగా ఈ షాంపూ వాటర్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ అలానే గ్యాస్ స్టవ్ కానీ చైర్స్ కానీ ఇండోర్స్ కానీ ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇల్లు మాప్ పెట్టుకునేటప్పుడు కూడా ఇలా కొంచెం షాంపూ వాటర్తో క్లీన్ చేసుకోండి, చక్కగా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని, మిర్రర్స్ కానీ ఇలాంటివి ప్రతి ఒక్క వస్తువుని కూడా చక్కగా స్ప్రే చేసుకొని ఇలాగా ఏదైనా ఒక క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనకి తెలియకుండానే ప్రతి ఒక్క వస్తువుపై డస్ట్ అయితే పడుతూ ఉంటుంది కదండి, రోజు కూడా మనం క్లీన్ చేయాల్సి వస్తుంది. షాంపూ వాటర్తో ఇలాగా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. పడేసే వాటితో చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఇలా అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారా, ఇందులో షాంపూ చాలా అయితే ఉంది కాబట్టి నేను ఇలా క్లీన్ చేస్తున్నానండి. చూడండి, గ్యాస్ స్టవ్ కానీ అలానే ఫ్రిడ్జ్ కానీ చైర్స్ కానీ మిర్రర్స్ కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని అయితే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మంచి షైనింగ్ అయితే వచ్చింది. అలానే ఫ్రిడ్జ్ పైన కూడా మనకు తెలియని డస్ట్ అయితే పడుతూ ఉంటుంది కదండి. ఇలా కొంచెం స్ప్రే చేసేసి ఈ వాటర్ని కొంచెం ఏదైనా ఒక క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ప్రతి ఒక్క వస్తువుపై ఇలా కొంచెం స్ప్రే చేసి ఇలా క్లీన్ చేసుకుంటే మంచి షైనింగ్ అయితే కనపడుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నారో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలుచుకోవచ్చండి. ఒక ఫేలర్ ఉంటే చాలండి, చాలా చక్కగా అయితే ఇలా ఎల్లుల్లిపాయలను చాలా ఈజీగా అయితే ఒలుచుకోవచ్చు. ఇలా ఒక్కోటి సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ఫేలర్ పెట్టి మధ్యకి ఇలాగ ఒక ఘాట్లాగా పెట్టుకున్నాం అనుకోండి, కింద తొడుముని పైన ఒక కాడని తీసేసి ఇలా ఈజీగా తొక్కనైతే ఈజీగా తీసేయచ్చండి. చూసారా ఎంత చక్కగా తీసేయచ్చో, చాలా ఈజీగా సింపుల్గా తీసేయచ్చండి. నిజంగా చెప్తున్నాను, చాలా ఈజీ అండి. నేను ఇలా తీసిన తర్వాత నాకు నెయిల్స్ కూడా అంతగా పెయిన్ అనేది రాలేదండి. మనం నెయిల్స్తో ఇలా తీసుకేటప్పుడు బాగా పెయిన్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా ఫేలర్తో ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. చూసారా, ఈ విధంగా చక్కగా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేసుకోవచ్చండి. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, చాలా ఈజీగా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చండి. ముందుగా ఎల్లుల్లిపాయ పైన ఇలా ఒక ఘాటులాగా పెట్టుకోవాలండి. పైన ఉన్నటువంటి తొడుముని కింద కాడని మొత్తం కూడా ఇలాగ కట్ చేసేసుకొని ఇలాగ చక్కగా ఈజీగా తొక్కనైతే తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా, ఇప్పుడు నేను ఒలుచుకున్నటువంటి ఎల్లుల్లిపాయలు అయితే చాలా ఈజీగా అయితే వచ్చేసాయి నాకు. సో యూజ్ అవుతుంది అనుకుంటే
అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, పాలు తోడు పెట్టుకునేటప్పుడు సరిగా ఒక్కొక్కసారి తోడుకోవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కింద కూడా ఇలా ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి పైన ఒక మూత బోర్లు ఇచ్చామనుకోండి 1 అవర్లోనే చక్కగా తోడుకోండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 5, పాప్కార్న్ వేయించుకునేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా పాప్కార్న్ వేయించుకునే ముందు ఒక కళాయి అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ సుమారు సాల్ట్ మనం వేసుకుని ఇలా పాప్కార్న్ వేయించుకునే దాన్ని బట్టి సుమారుగా చూసుకుని ఇలా వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా పాప్కార్న్ వేసేస్తే చూడండి చక్కగా వచ్చాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా ట్రై చేయండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటాయి. పసుపు అలానే సాల్ట్ వేసుకుని ఇలా వేయించుకుంటే చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, మనం మిక్సీ పైన ఇలాగా రోజు కూడా చట్నీలని, మసాలాల పౌడర్లని ఇలా ఏదో ఒకటి పడుతూనే ఉంటాం కదండి. దీనిపైన మనకు తెలియకుండానే డస్ట్ కానీ ఇలా ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదండి. ఫుడ్ ఐటమ్ మనం పట్టుకునేటప్పుడు ఇలా మిక్సీ పైన పడుతూ ఉంటుంది. ఇలా మిక్సీ చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మనకి తెలియని క్రిములు కూడా ఇలా మిక్సీ పైన ఉంటూ ఉంటాయండి. మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇలా మిక్సీ పైన కొంచెం అయితే స్క్రబ్బర్ పైన కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే తేమ చేసేసుకొని ఈ విధంగా మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. వీటిపైన మరకలు కానీ డస్ట్ కానీ మనకు తెలియని క్రిములు కానీ ఉంటూ ఉంటాయండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు తెలియని క్రిములు కూడా చక్కగా మనకి తొలగిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ని అలానే మరకల్ని ఈజీగా తొలగిపోతాయి. అలానే మనకు తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుంది. సో యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 7, కుక్కర్లో మనం ఏదో ఒకటి వంట చేస్తూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగా కుక్కర్ మూత పైన కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసేసి ఇలాగ నిమ్మరసం వేస్తే చూడండి చక్కగా నురుగైతే పొంగులాగా వస్తుంది. ఇలా లోపల ఉన్నటువంటి హోల్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఇలా బేకింగ్ పౌడర్ వేయటం వల్ల చక్కగా మనకి బయటకు వచ్చేస్తాయండి. లోపల మనకు తెలియని అలకలు అయితే ఉంటాయి కదండి. ఇలా నిమ్మరసం వేసేసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అలాగే ఇంకొక విధంగా కూడా చక్కగా కుక్కర్ మూతను అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ కావాల్సింది ట్యాబ్లెట్ షీట్ ఒకటి తీసుకుని దీని ఎడ్జిల్ని అయితే కొంచెం అయితే కట్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా కొంచెం సన్నగా అయితే కట్ చేసేసుకొని ఇలా కుక్కర్ మూత మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లోపల పక్క ఇలా కొంచెం హోల్స్లో నుంచి ఇలా ట్యాబ్లెట్ షీట్ని పోనిచ్చి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మనకు తెలియని నలకలు అయితే మనం రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదండి. పప్పు కానీ అలానే రైస్ కానీ ఇలాగే ఇరుక్కుపోతూ ఉంటాయి, విజిల్స్ త్వరగా రావండి. ఇలా మనం అప్పుడప్పుడైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఇలా హోల్స్లో నుంచి ట్యాబ్లెట్ షీట్ని అయితే ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఈ షీట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా హోల్స్లో నుంచి లోపలికి పానిచ్చేసి ఈ విధంగా లోపల ఉన్నటువంటి డస్ట్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవటం వల్ల మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ కవర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. అవి మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. వాటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాత్ క్యారీ బ్యాగ్ని అయితే ఈ విధంగా కొంచెం అయితే ఇలా కట్ చేసుకోవాలండి. అంటే నేను వీడియోలో చూపించే విధంగా ఇలాగ 4 పలకలుగా ఈ సిజర్ పెట్టి ఇలా కట్ చేసుకొని మధ్యకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పప్పు కానీ రైస్ కానీ మనం కుక్కర్లో వండుకునేటప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదా, పైకి పొంగిపోయినప్పుడు ఇలా మూత అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ చక్కగా క్లాత్ క్యారీ బ్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే మన పని కూడా ఈజీగా అయిపోతుందండి. మళ్ళీ మనం క్లాత్ క్యారీ బ్యాగ్ని పడేసి ఇంకోటైనా పెట్టుకోవచ్చు. ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. వాచర్లు పాడవకుండా ఉండాలంటే ఇలా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసుకునే అవసరానికి యూజ్ చేసుకుంటే వాచర్లు పాడవకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.